హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ న్యూ వీడియో. ఇవాళ మన కంటెంట్ వచ్చేసి మనమైతే మైన్క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఆడబోతున్నాం అన్నమాట. నేను ఆడేది మొబైల్లో, ఇది బెడ్ రాక్ ఎడిషన్. ఓకేనా గైస్, ఇక ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియోని మళ్ళీ మర్చిపోతాడు మీరందరూ. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఎలాంటి కంటెంట్ కావాలన్నా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్, ఇప్పుడైతే మనం వరల్డ్ని క్రియేట్ చేద్దాం అన్నమాట. వరల్డ్ పేరు సర్వైవల్. ఓకే, అడ్వాన్స్డ్లోకి వెళ్ళి షో కోఆర్డినేట్స్ అంతే. ఇక క్రియేట్ చేసేద్దాం. ఎలాంటి సీడ్ కొట్టలేదు గైస్. ఓకే ఓకే, లైక్ ఓకే. మనకైతే బర్చ్ ఫారెస్ట్లో వచ్చింది అనుకుంటా. బర్చ్ ఫారెస్ట్లో ఓకే, స్ప్రూస్ అనుకుంటా. ఓకే, పక్కనే స్ప్రూస్ భయం కూడా ఉంది, అదే టైకా. ఓకే, వుడ్ కొడదాం. క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసుకుందాం. పికాక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టోన్ కావాలి. దగ్గరలో స్టోన్ అంటే ఇక్కడ ఉంటుంది ఉండదు కాబట్టి చేసేద్దాం. ఓకే, అక్కడ మనకి అక్కడ స్టోన్ ఉంది, బట్ అక్కడకి వెళ్ళేమో అవసరం లేదు గైస్. మనము ఇక్కడనే కిందికి తవ్వకుండా వెళ్ళిపోదాం. ఓకే 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 గైస్, స్టోన్ అయితే కొట్టేసాం. 27 సరిపోద్ది. మన క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడుంది? ఓకే, ఎక్కడ ఉంది? ఇంకా స్టోన్ టూల్స్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే పికాక్స్, యాక్స్ కావాలి. దానికి స్టిక్స్ లేవనుకుంటా. స్టిక్స్ ఓకే, స్టిక్స్ చేసేసుకుందాం. అలాగే యాక్స్ కూడా. ఈ పికాక్స్ చెత్త చెత్త అంతా పైన పెట్టాక, ఇది టెంపరీ బ్లాక్స్ కాబట్టి అన్నీ అంతా నీట్గా పెట్టుకుందాం. నెక్స్ట్ స్టార్ట్ చేసేసుకుందాం. ఇంకా షవల్ కూడా వేసేసుకున్నాం. ఓకే, ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ కలెక్ట్ చేసుకొని బెడ్ చేసేసుకుందాం. ఓకే, అక్కడ షీప్ ఒకటి ఉంది. ఓకే, నైస్. కనబడ్డా పర్లే. మనకి అక్కడ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి దాని నుంచి డై వస్తాయి కాబట్టి మూడింటిని ఇప్పుడు వేరే కలర్ వచ్చింది, రెడ్ వచ్చింది, దాన్ని వైట్ చేసేసి కలుపుకోవచ్చు. ఏదైనా ఒక్క షీప్ అంతే, ఏ కలర్ అయినా పర్లేదు. ఒక్కటి కనబడట్లే. ఓకే ఓకే గైస్, బెడ్ అయితే సెట్. ఇంత ఫాస్ట్ బెడ్ సరే అనుకోలే. ఓకే, బెడ్ తయారు చేసేసుకున్నాం. మనకి ఫుడ్ కూడా వచ్చింది. ఫర్నేస్ చేసేసుకుందాం. స్లాబ్స్ చేసుకుందాం. స్లాబ్స్. ఓకే, స్లాబ్ చేసేసుకుంటే మనకు కొంచెం వుడ్ మిగులుతుంది.
ఇంతలో మనం వుడ్ కలెక్ట్ చేసుకుందాం. వుడ్ మన దగ్గర తక్కువ ఉంది. ఓకే ఓకే గైస్, వుడ్ అయితే కలెక్ట్ చేసినాం. ఈ సాప్లింగ్స్ మనకు అవసరం లేదు, అక్కడ ప్లేస్ చేసేద్దాం. ఫుడ్ రెడీ అయిపోయినట్టుంది. ఓకే, ఇవి ఇక్కడ పెట్టేసి ఇక ఇక ఎక్స్ప్లోరింగ్ చేసేద్దాం. ఇప్పుడు మనకి బ్రూస్ సైడ్ వెళ్ళడం చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి ఇలా వెళ్దాం సైడ్. ఇంకా చిన్న ఏదన్నా కొండ ఉంటే బెస్ట్ మనకి. ఇటు సైడ్ వెళ్దాం. ఇక ఇక్కడ కొండ ఉంటే బెటర్ అబ్బా మనకైతే. ఇక్కడ కావాలి లెదర్ వస్తే మనకు కొంచెం ఆర్మన్ అని వస్తుంది. ల్యాగ్ అవుతుంది ఫోన్, వాటి ఫోన్ అమ్మ దీని ల్యాగ్ దారుణంగా ల్యాగ్ అవుతుంది. ఇక్కడ కొండ ఉంది, ఆ కొండ ఎక్కుదాం. ఎక్కడైనా మనకి ఓక్ ట్రీస్ అవి ఏమైనా కనబడితే అటే వెళ్దాం. ఎందుకంటే మనకి అటు సైడ్ ప్లేన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇటు సైడ్ వెళ్దాం. ఫోన్ అయితే ల్యాగ్ అవుతుంది దారుణంగా. సమ్మర్ ఇష్యూస్. ఓకే, ఈ చెట్టు మీద అయిపోతే మొత్తం బర్డ్స్. అటు వాటర్ ఉన్నాయి. అటు కొంచెం ప్లెయిన్గా కనబడుతుంది. అటు సైడ్ వెళ్దాం. అటు వాటర్ పక్కన. ఓకే గాయస్, నైట్ అవుతుంది మనకైతే. ఇప్పుడు మనం ఫాస్ట్గా పడుకోవాలి. బెడ్ పడుకుందాం. ఓకే గాయస్, సక్సెస్ఫుల్గా ఒక డే కంప్లీట్ చేసేసుకున్నాం. ఓకే, ఇక బెడ్ తీసుకొని ఎక్స్ప్లోరింగ్ చేసేద్దాం. ఇక్కడ మళ్ళీ మనకి ఇప్పుడు షీప్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు మాకు అవసరం లేదు షీప్స్. అట్లా అటు వాటర్ ఉంది మొత్తం. అక్కడ చాలా పెద్ద కొండ ఉంది, అది ఎక్కుదామా లేకుంటే మనకి కాస్త ప్రొటెక్షన్ ఉంటుంది. మొత్తం బర్డ్ ఫారెస్టే. వాడైతే చాలా పెద్ద ఉంది కొండ. ఓకే, స్టోనీ పిక్స్ ఉంటే చాలా బెటర్. ఐరన్ కొద్దిగా ఉంటుంది, ఈజీగా మనం ఆర్మర్ చేసుకోవచ్చు. అక్కడ కేవ్ ఉంది. ఇప్పుడు కింది దుక్కడం అంటే రిస్కే, కొంచెం అయితే డౌట్ తీసుకున్నాం. ఓకే, ఇంతవరకు వచ్చిన ఇన్వెంటరీ మొత్తం చెత్త అయిపోతుంది. ఓకే, సరిపోతుంది.
ఇప్పుడు మనకు కౌస్ కావాలక్క, మనకు లెదర్ వస్తాయి కాబట్టి. ఇక్కడ ప్లేన్స్ ఉంది, బాగానే వచ్చాం అబ్బా. ఇక్కడ ర్యాబిట్స్, ఇక్కడ కేవ్ అనుకుంటుంది, అక్కడ పోల్ ఉంది. ఇది అవుట్ పోస్ట్, ఇక్కడ అవుట్ పోస్ట్ ఉందిరా బాబు. వాడికి వెళ్ళామంటే కథ లేపేస్తారు మనని, గాలికి ఏదేసి ఎగరేసి పెడతారు. ఓకే, ఇక్కడ చాలా కూర ఉంది, బట్ అక్కడ చిన్న కేవ్ ఉంది. కూర తీసుకుని ఉంటాను, మనకు దేనికన్నా ఉపయోగపడుతుంది. వస్తున్నాయి నా పని అయిపోయా. వాడు సడన్గా వచ్చింది కొట్టింది కొట్టినాడు. లిటరలీ 3.5 hours ఉన్నాయి మనకైతే. ఇప్పుడు అయిపోతే అక్కడి నుంచి రావాలి మనకు వచ్చినట్టు. ఐరన్ ఇంకా దొరికిన అయిపోక షీల్డ్ అని వేసుకుంటారు కేవలం. పాయింట్ సెట్ మాప్స్ అయితే ఏం లేవు, టార్చ్ అండ్ అది వాళ్ళు ఇక్కడ రావడం చాలా కష్టము. ఒక్కటే ఉంది, ఏం చేసుకోవాలి. సర్లే ఐరన్ ఒకటి ఫుడ్ అయితే వచ్చింది మనకైతే. నైట్ అవుతుందా, నైట్ అవుతుంది, ఫాస్ట్గా స్లీప్ అయ్యారు. ఇంకా స్లీప్ వేసిన పైన చెవులు పడరా. ఓకే, మనకి షీప్స్ ఉన్నాయి, షీప్స్ అవసరం లేదు. ఒక ఐరన్ ఇంకోటి వచ్చింది, షీల్డ్ చేసేసుకున్నాం మేము లేట్ లేకుండా. షీల్డ్ మనకి ప్లాంక్స్ లేవు అనుకుంటా. ఓకే, షీల్డ్ వచ్చేసింది, ఫుడ్ని కుక్ చేసుకున్నాం సార్. నేను చూడండి ఫోన్ లాగ్ అవుతుంది. నానసంగా వచ్చింది ఫుడ్ తిందా వచ్చినాక ఇది రాదు. ఇదేంటి ఇలా ఉంది, స్పైడర్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఎమరాల్డ్ ఉంది గైస్, ఎమరాల్డ్. ఇదంతా డ్రిప్ స్టోన్ కేవ్ అనమాట. ఇక్కడ ఎమరాల్డ్ ఉంది, ఇక్కడ జాంబీస్ ఉన్నాయి. పని పాట లేదా, అక్కడ డ్రౌండ్ అక్కడ జాంబీలు. ఇక్కడ ఐరన్ చాలా ఉంది, బట్ రిస్కే. నాకు ఇంకా ఫుడ్ కావాలి, ఫుడ్ ఇంకా ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.